నీవు నీ శత్రువులతో యుద్ధములకు పోయి నీవు శత్రువులతో యుద్ధమునకు గుర్రములను రథములను నీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు, వారికి నువ్వు భయపడదు. ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నీకు తోడై ఉంటాను అంటున్నాడు. ఎట్లుంటాడటమ్మా? నిన్ను నడిపించిన దేవుడు, ఈ భూమి మీద మనకంటూ కృపను చూపిస్తున్న దేవుడు. ధైర్యం తెచ్చుకోమని ఇక్కడ మాట్లాడుతున్నాడు. భయపడకు అంటున్నాడు. శత్రువు ఎంత వేగంగా మన మీదకి రావచ్చు, కానీ దేవుని బట్టి మనం ఏం చేయాలట? ధైర్యం తెచ్చుకోవాలి. 20వ కీర్తన మొదటి ద్వితీయోపదేశకాండ 20వ అధ్యాయం మొదటి వచనం ఉన్నట్లుగా అక్కడ ఏమన్నాడంటే, ఐగుప్తు వారు నీ మీదకి రావచ్చు, కానీ మీ దేవుడైన యెహోవా మీకు ఎలా ఉన్నాడట? చూడండి, ఒక కంటికి భూషణం కట్టుకున్నప్పుడు కంటి లోపలికి ఏం రాదంటే డస్ట్ పడదు. దేవుడు కూడా నీకు హాని కలగనివ్వను అంటాడు. మనమే కలవరపడతా ఉంటాం, మనమే చింతపడతా ఉంటాం, కానీ మన వెనకాల ఉన్న దేవుడు చాలా అద్భుతమైన దేవుడు, చాలా ఆశ్చర్యకరమైన దేవుడు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, నేను నాకు ఎవ్వరు లేరనుకొని మరి ఒంటరిగా నేను ఆ రూమ్లో ఉండి హైదరాబాద్ ప్రాంతంలో మహానగరంలో రాత్రి 12 గంటల ప్రాంతం తర్వాత కలలో నీళ్లు తిరుగుతున్నాయి, చనిపోవాలని ఆశపడ్డారు. ఎవరైనా ధైర్యం తెచ్చుకుంటారు, కానీ అప్పుడు ధైర్యం కోల్పోయిన స్థితి. దేవుని వాక్యం ధైర్యం పరుస్తున్నది. భయపడకు, సహాయం చేయవాడను నేనే అని దేవుడు అంటున్నాడు. ఎప్పుడైతే ఆ మాట వినపడదో, ఏం చేయాలి, ఆత్మహత్య చేయాలనుకుంటే నేను అది విరమించుకున్నాను. అది విరమించుకున్న తర్వాత అప్పుడు నాకు దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. వెంటనే నాన్నగారికి ఫోన్ చేశాను, నాన్న నేను చేసిన బిజినెస్ లో కొంత లాస్ వచ్చింది, మరి సమస్య ఇలా ఉంది, నువ్వు చెప్పినట్టు సేవ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను, దేవుని సేవనే నేను పరిపూర్ణంగా ఒప్పుకుంటున్నాను అంటే నాన్నగారు ఒకటే మాట్లాడినారు, సమస్య ఏదైనా కానీ నువ్వు ఫస్ట్ ఇంటికి రా. ఆయన నన్ను ఆదరించి ఇంట్లో మంచి భోజనం పెట్టి ఆయన అన్న మాట ఏంటంటే, నేను ఏ సమస్య ఉన్నదో నేను నీతో వస్తా అన్నాడు. జీబులో వెళ్ళాను. ఆ జీబులో వెళ్ళాను. కొత్తగా అప్పుడే జీబు తీసుకున్న టైం మేబీ 1 year నడిచిందో, 2nd year మళ్ళీ నేను ఆ సామాన్ వేసుకొని ఇక్కడ తిరిగి వస్తున్నాను. అక్కడున్న సమస్య అంతా క్లియర్ చేసినప్పుడు నాకు అనిపించింది, నా వెనకాల ఎవరు నాకు తోడుకున్నారు? నా తండ్రి నా వెనకాల. అంటే ఈ లోకానుసారంగానే తండ్రి నా విషయంలో ఆలోచిస్తే మనందరికీ సృష్టించిన దేవుడు మనందరి కొరకు కూడా ఆలోచించే దేవుడు. గట్టిగా చెప్పండి కొడదామండి. ఆమె హల్లెలూయా. కాబట్టి శత్రువు భయాన్ని బట్టి మనం భయపడద్దట, దేని బట్టి హడలిపోవద్దట. చూడండి, ఇందులోనే దావీదు రాసిన కీర్తనలు 27వ కీర్తన మొదటి వచనంలో కూడా దేవుడు అంటాడు. ఒకసారి చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనలు, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను? యెహోవాయే నా ప్రాణదుర్గము, ఎవరికి వెలుగును? నేను ఎవరికి వెలుస్తాను? నా శరీర మాంసం తినుటకై నా మీదికి వచ్చినప్పుడు, దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువు నా మీదికి వచ్చినప్పుడు వారు ఏమైపోయారటమ్మా? ఎందుకంటే దేవుని చిత్తంలో ధైర్యం చేసుకుంటున్నాడు. అయ్యా, నువ్వు మాకున్నావు. ఈ రోజు మా జీవితంలో మేలు కలగకపోవచ్చు, కానీ తప్పకుండా మన వెనుకాలన్న దేవుడు ఏదో ఒక రోజు మన పరిస్థితులలో మార్పులు కలిగిస్తాడు. గట్టిగా చెప్పగలుగుదాం. ఆమె హల్లెలూయా. ఎందుకంటే ఈ సర్వ సృష్టికాధికారి మన వెనకాలన్నాడు. ఒక మామూలు వ్యక్తి కాదు. ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఒక అధికారి ఉన్నా, మాట ఇచ్చొచ్చు, మాట కొన్ని దినాల తర్వాత తప్పిపోవచ్చు, కానీ నేను మాట ఇస్తే మాట తప్పే వాడను కాను అన్నాడు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయన ప్రణాళికను కలిగి ఉంటాడు. ఆయన తగిన సమయంలో వారిని హెచ్చిస్తూ ఉంటాడు, తగిన సమయంలో లిఫ్ట్ చేస్తాడండి. మొన్నటి దినం ఒక బ్రదర్ అన్నాడు, అన్న మీరు అంతకుముందు రాసిన పాట కన్నా ఇప్పుడు రాసిన పాట